క్రైస్తలో ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యోబు గ్రంథము 22వ అధ్యాయం 21వ వచనం. ఆయనతో సహవాసం చేస్తున్నలా నీకు సమాధానం కలుగును. దేవుడి వాక్యాన్ని నిలిచిన గాక. ఆమె ఈ లోకంలో ధనము చేత ఏదన్నా సాధించుకోగలరు అని చాలామంది కూడా అపోహపడుతూ ఉంటారు. ధనం వల్ల సాధించలేనిది ఏంటంటే సమాధానం అండి. ధనం వల్ల ఎలాంటి సమాధానం మనం కొనుక్కోలేము. సమాధానం ఎక్కడ కూడా దొరకదు. ధనం ఇచ్చి, డబ్బు ఇచ్చో, నగిచ్చో, ఆస్తి ఇచ్చో, లేదా ఏది ఇచ్చినా కూడా మనం సమాధానమును ఏం చేసుకోలేము, పొందుకోలేము. సమాధానము చాలామంది జీవితాల్లో ఈ రోజుల్లో కొదువుగా ఉంటుంది. ధనం ఉన్నా సమాధానం లేని వారు కొంతమంది ఉంటారు. మంచి ఆరోగ్యం ఉన్నా సమాధానం లేని వారు కొంతమంది ఉంటారు. అన్నీ సమృద్ధిగా ఉన్నప్పటికి కూడా హృదయంలో సమాధానం లేని వారు కొంతమంది ఉంటారు. మరి ఈ యొక్క అసమాధానము ఎలా వారి జీవితంలో నుంచి వారు పోగొట్టుకోగలుగుతారంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవునితో సహవాసం చేసిన యెడల నీకు సమాధానము కలుగును. అవునండి, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారి జీవితంలో సమాధానం. దేన్ని బట్టి సమాధానం అంటే ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం చేస్తావో అప్పుడు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడితే సమాధానం ఉంటుందండి. దేవుడు మాట్లాడితే నెమ్మది ఉంటుంది. దేవుడు మాట్లాడితే ఆదరణ ఉంటుంది. సమాధానం లేక కృంగిపోతున్నావా? నీ హృదయంలో నెమ్మది లేక ఆధైర్యపడుతున్నావా? ఎన్ని ఉన్నా కూడా అంత మంచిగా ఉన్నప్పుడు కూడా హృదయంలో తెలియని ఒక వేదన, ఒక బాధ, అసమాధానం వెలువడి చేస్తుందా? ప్రియకుమార్తె, ఆధైర్యపడకు. దేవునితో సహవాసం చేయి. నువ్వు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తావో అప్పుడు నీ జీవితంలో సమాధానం ఇచ్చే దేవుడు నీకున్నాడు. కాబట్టి నీకున్న అసమాధానం బట్టి ఆధైర్యపడక, నీకు సమాధానం ఇచ్చి దేవుడు నీకున్నాడని గ్రహించి దేవుడి మీద ఆధారపడు. అటు రీతిగా నిన్ను దేవుడు దీవించి స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి యొక్క ప్రార్థనలకు ఇస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకో. ఏ యొక్క సమాధానం అయితే వారి జీవితంలో వారు కొదువుగా ఉందో నీతో సాహసం చేసి నువ్వు ఇచ్చే సమాధానం పొందుకునే కృప వారికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.